పీసీసీ చీఫ్ పదవికి బొత్స సత్యనారాయణ పేరు దాదాపు ఖరారైంది. తెలంగాణకు బొత్స వ్యతిరేకం కాకపోవటమే ఆయనకు కలిసొచ్చినట్టు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న బొత్స సత్యనారాయణ ఆజాద్ తో భేటీ అయ్యారు. తర్వాత ఇద్దరు కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. పీసీసీ చీఫ్ పదవిపైన సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. తర్వాత అహ్మద్ పటేల్ తో ఆజాద్ బొత్స భేటీ అయ్యారు. సమావేశం అనంతరం పీఆర్పీ నేతలతో ఆజాద్ సమావేశమయ్యారు. కొత్త పీసీసీ చీఫ్ గా బొత్స సత్యనారాయణ దాదాపు ఖరారయ్యారు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆజాద్ తో కలిసి బొత్స సోనియాతో భేటీ అయ్యారు. నేడో రేపో పీసీసీ అధ్యక్షుడిగా బొత్సను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై మరింత తాజా సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఫనీ. కృష్ణ, చెప్పండి, సోనియాతో ఆజాద్ బొత్స సమావేశ వివరాలేంటి? పని కొద్దిసేపటి క్రితం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ఇంట్లో బొత్స సత్యనారాయణ కలిశారు. బొత్స సత్యనారాయణ సుమారు అరగంట సేపు గులాం నబీ ఆజాద్ తో సమావేశమైన తర్వాత చర్చించుకున్న తర్వాత వారిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లి అక్కడ కూడా ఒక అరగంట పాటు చర్చ జరిపారు. అయితే ఇక్కడ ఈ వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ గులాం నబీ ఆజాద్ తో సహా అహ్మద్ పటేల్ ని అక్కడ కలవలేదు. అయితే గులాం నబీ ఆజాద్ తో సహా మళ్ళీ తిరిగి ఆయన అహ్మద్ పటేల్ ఇంటికి వచ్చారు. ఇక్కడ పీఆర్పీ నేతలు అప్పటికే చిరంజీవి, అదేవిధంగా పీఆర్పీ నేతలు అందరూ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళందరితో సమావేశం కాకుండా ఆయన మాత్రమే సపరేట్ గా వచ్చారు. బొత్స సత్యనారాయణ బయటకు వచ్చి ఆయన ఇప్పుడు ప్రస్తుతం అహ్మద్ పటేల్ ఇంటికి వెళ్ళినట్లుగా మనకు ఇక్కడ ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే బొత్స గులాం నబీ ఆజాద్ సమావేశానికి రెండు ప్రధాన కారణాలని చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా చెప్తున్నట్టుగా మొన్న చిరంజీవి శనివారం రాత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ గులాం నబీ ఆజాద్ తో సమావేశమైన తర్వాత వెంటనే చెప్పారు, పీసీసీ అధ్యక్షుడిని తొందరగా ప్రకటించే అవకాశం ఉంది, ఏ క్షణంలో అయినా పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా ఇటీవల మాజీ ముఖ్యమంత్రి రోసయ్య కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కూడా చెప్పారు, రాష్ట్రంలో పార్టీ ప్రక్షాళన చేయాలని కూడా సోనియా గాంధీ భావిస్తున్నారు. ఏ విషయంలో ఏ క్షణంలో అయినా పీసీసీ అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి కూడా ఆజాద్ విదేశీ పర్యటనకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ గా బొత్స సత్యనారాయణ ఇక్కడ పిలిపించి ఆయన్ను సోనియా గాంధీ కూడా కల్పించి ఆయన పేరుని దాదాపు అధిష్టానం ఖరారు చేసినట్లుగా కూడా ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఈ అధికారికంగా ఏఐసీసీ కూడా బొత్స సత్యనారాయణ పేరును ఏఐసీసీ పీసీసీ చీఫ్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఫణి మోహన్, ఇక్కడ ప్రధానంగా పీసీసీ అధ్యక్షునిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేయడానికి మూడు ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. ఒకటి, ఆయన బీసీ ఉత్తరాంధ్ర కాపు వర్గానికి చెందిన నాయకుడు. ఒకటి, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఇప్పుడు ఎక్కువ రెడ్డి, ఇంతకుముందు కాంగ్రెస్ అంటే రెడ్డి సామాజిక వర్గం అని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం అంతా ఆయన వెంట ర్యాలీ అవుతున్న నేపథ్యంలో రెడ్డి రీప్లేసింగ్ రెడ్డి విత్ కాపు అని చెప్పి కూడా ఒక సమీకరణాలు ఏఐసీసీ తయారు చేస్తుంది. అందుకే రెడ్డి ప్లేస్ లో కాపుకి ఇవ్వాలి, కాపు సామాజిక వర్గాన్ని ఇంకొద్దిగా ఇచ్చేయాలి. పీఆర్పీ నేత చిరంజీవి కూడా ఇప్పుడు ఇక్కడ ఏఐసీ కాంగ్రెస్ లో కలుస్తున్న నేపథ్యంలో మొత్తానికి కాపు వర్గానికి కాంగ్రెస్ లో ఒక ప్రధానమైన పాత్రను ఇవ్వాలి అని కూడా ఏఐసీసీ భావిస్తున్నట్లుగా చెప్తుంది. రెండో అంశం కూడా తెలంగాణ వాదానికి సంబంధించి తెలంగాణ ఎప్పుడైతే ఈ సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే పీసీసీ ఆటోమేటిక్ గా తెలంగాణ వారికి చెందిన వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రోజు వచ్చిన అంశం ఏంటంటే తెలంగాణ వారికి ఇప్పుడు తెలంగాణ సమస్య ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో తెలంగాణ వారికి పీసీసీ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ వారిని కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేని తెలంగాణ వారిని ఆయన కంట్రోల్ చేయలేరు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా వీళ్ళు ప్రచారం చేయలేని పరిస్థితి. డి శ్రీనివాస్ అదేవిధంగా అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా సక్సెస్ కాలేకపోయారు. కనీసం ఇక్కడ సీమాంధ్రకు చెందిన ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తికి కాపు వర్గానికి చెందినటువంటి ఈయనకి ఇస్తే ఆంధ్రాలోనైనా కనీసం కాంగ్రెస్ నిలబెట్టే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇంకొక విధంగా తెలంగాణ అంశాన్ని సంబంధించి ఇంటెన్సిఫై చేయకుండా ఉండటానికి ఉద్యమాన్ని మరింత కొంచెం ఉధృతాన్ని తగ్గించే విధంగా ఉత్తరాంధ్రకు పీసీసీ అధ్యక్షుడు ఇచ్చారంటే తెలంగాణ పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ ఒక సిగ్నల్ కూడా పంపించే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఇక మూడో అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే బొత్స ఏదైతే పీసీసీ అధ్యక్షుడు బొత్స మొదటి నుంచి కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మా ఉత్తరాంధ్ర కూడా వెనుకబడిన
ప్రాంతం, దాన్ని కూడా సపరేట్ గా చేయాలి అని కూడా ఆయన మొదటి నుంచి వాదిస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. అందుకే తెలంగాణకు చెందిన నేతలు కేశవరావు, అదేవిధంగా మిగతా నేతలంతా డిఎస్ కూడా బొత్స సత్యనారాయణ వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. అందుకే ప్రధానంగా బొత్స సత్యనారాయణ పేరున ఈ 3 కారణాల రీత్యా బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షునిగా ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంకొక విషయం, ఫణిమోహన్ ఇప్పుడు ఈ రోజు విలీనానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రరాప ఆజాద్ తో మాట్లాడడానికి వచ్చారు. ఆజాద్ ఏదైతే ప్రరాప విలీనం మొదటి నుంచి కూడా బొత్స సత్యనారాయణ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఒక ప్రధాన పాత్రను కూడా పోషించారు. అందులో భాగంగానే ప్రజారాజ్యం విలీనం అయిన తర్వాత ఒక పెద్ద సభ నిర్వహించాలని కూడా అనుకుంటున్నారు. ఆ సభ యొక్క బాధ్యతలను బొత్స సత్యనారాయణకి ఇవ్వాలనుకున్నారు. అందుకే వైజాగ్ లో బొత్స సత్యనారాయణ అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి. ఆ బాధ్యతలను కూడా బొత్స సత్యనారాయణకి అప్పగించడానికి, దాని గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇక్కడ పిలిచినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ 2 విషయాలు, ఒకటి పిసిసి చీఫ్, అదేవిధంగా ప్రజారాజ్యం విలీనానికి సంబంధించిన భారీ బహిరంగ సభ, ఈ 2 ఆజాద్ ఆయనతో చర్చించినట్లు తెలుస్తుంది. అదే విషయాలను కూడా సోనియా గాంధీతో వీరిద్దరు ఆజాద్ అదేవిధంగా బొత్స సత్యనారాయణ కూడా చర్చించినట్లుగా మనకు ఏఐసిసి వర్గాలు చెప్తున్నాయి. ఫణిమోహన్, కృష్ణ, ఈ విషయం చెప్పండి. మొన్న చిరంజీవి కూడా ఢిల్లీలో పర్యటించారు స్పీకర్ ఎన్నిక తర్వాత. అటువంటి పరిస్థితుల్లో చిరంజీవి లాబింగ్ బొత్సాని పిసిసి అధ్యక్షుడిగా నియమించడంలో పనిచేసింది అని చెప్పొచ్చా? ఖచ్చితంగా ఫణిమోహన్, బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షునిగా నియమించడానికి చిరంజీవి యొక్క లాబింగ్ కూడా ఇక్కడ పనిచేసినట్టుగా చెప్తున్నారు. ఇద్దరు ఒకే వర్గానికి చెందినట్టు, ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా బొత్స సత్యనారాయణ తమ్ముడు చిరంజీవి తమ్ముడిని పెట్టి ఒక సినిమా కూడా తీశారు. తీన్ మార్ అనే ఒక సినిమాను కూడా తీశారు. అదేవిధంగా ఆయన సినిమా ఫీల్డ్ లో కూడా ఉన్నారు. ఈ కాపు వర్గానికి చెందిన నేత, ఎప్పుడైతే ఈ ఉత్తరాంధ్రలో కాపుకు చెందిన నేత, ఈ విలీనానికి సంబంధించిన అంశానికి సంబంధించి కాపు వర్గానికి చెందిన నేతలు చిరంజీవిని విలీనం చేయడానికి కీలక పాత్ర వహించినటువంటి బొత్స సత్యనారాయణ ఈ రోజు పిసిసి అధ్యక్షుని పదవిగా చిరంజీవి కూడా ఆయన ఒక మాట చెప్పినట్లుగా తెలుస్తుంది. అందుకే పిసిసి రేస్ లో 3 ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా తెలంగాణకు చెందిన వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ కూడా దాన్ని కాదని రాయలసీమ వ్యక్తి ప్రాంతాల వారీగా మాట్లాడుకుంటే, రాయలసీమ వ్యక్తి చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం గా ఉన్నారు. డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ దాదాపు ఆయన పేరు కూడా ఖరారైంది. సో డిప్యూటీ సీఎం తెలంగాణకి ఇచ్చాము కాబట్టి పిసిసి ఉత్తరాంధ్రకు 3 ప్రాంతాల వారీగా చూసుకుంటే 3 ప్రాంతాలకు ఈ పదవులు కూడా పంచిపెట్టినట్టుగా అవుతుందని కూడా కాపు వర్గానికి చెందిన నేతలు కూడా ఇక్కడ లాబింగ్ చేసినట్టుగా చెప్తుంది. మరొక అంశం, రెడ్డి సామాజిక వర్గం కూడా ఎప్పుడైతే పార్టీ నుంచి రెడ్డి కాంగ్రెస్ వెన్నుదన్నుగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జగన్ వైపు ర్యాలీ వెళ్తున్నట్టుగా ఉంది. అప్పుడు ఇందువల్ల రెడ్డి సామాజిక వర్గానికి కొంత ప్రాధాన్యత తగ్గించి కాపు వర్గానికి ఇవ్వాలని కూడా ఏఐసిసి భావిస్తుంది. అందులో భాగంగానే పిసిసి అధ్యక్ష పదవికి బొత్స సత్యనారాయణ పేరును ఏఐసిసి పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అది ఆయన పేరునే దాదాపు ఖరారు చేసినట్లుగా కూడా మనకు ఏఐసిసి వర్గాలు చెప్తున్నాయి. ఫణిమోహన్, ruchilu.com, making of Andhra recipes, recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchilu.com.